ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరో కొత్త అల్పపీడనం అయితే ఏర్పడింది. సో దీనికి కారణం మరికొద్ది సేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. అలాగే ఈ జిల్లాల్లో ఏంటంటే రాత్రి కూడా వర్షాలు అనేవి కురుస్తాయండి. ఏ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయి, అలాగే రేపు ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయనేది మీకు క్లారిటీగా ఇప్పుడిప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో స్క్రీన్ పైన కనిపెడుతున్నటువంటి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేడు రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అనేది కురవబోతుండగా మనకు వాతావరణ శాఖ నుండి వచ్చినటువంటి నోటిఫికేషను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నేడు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి విశాఖ వాతావరణ కేంద్రం నుండి అయితే హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు ఏపీ మీదుగా చురుగ్గా కదులుతూ ఉండడమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈరోజు అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశము, నెల్లూరు జిల్లాలకు భారీ వర్షం అయితే పడే అవకాశం అయితే ఉంది. అలాగే మేకలు అలాగే గొర్రెలు మేపేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు స్తంభాల కింద కానివచ్చు, చెట్ల కింద కానివచ్చు నిలబడకండి. ఎందుకంటే ఉరుములు పిడుగులతో ఈ వర్షాలు అనేది స్టార్ట్ అవుతాయి. సో సమ్ టైమ్స్ బ్యాడ్ టైం కనుక ఉంటే కనుక మనకి ఈ పిడుగులు మన పైన పడి చనిపోయే అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే మనకు నెల్లూరు జిల్లాలో భారీ వర్షం అయితే పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక రేపు అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని హెచ్చరించింది. ఇక కోస్తా ప్రాంతాల్లో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం అయితే ఉందని కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని చెప్పి సూచించింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి నుండి అలాగే రేపు కూడా ఈ జిల్లాల్లో అయితే వర్షాలు అయితే ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు ఎవరైనా మన వీడియో చూస్తుంటే కనుక సో సముద్రం దగ్గరికి ఈ చేపలు పట్టడానికి వెళ్తే కనుక అలలు తీవ్ర స్థాయిలో అయితే ఎగిసిపడతాయి. సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.